మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పట్టణ కేంద్రంలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సమత డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్ ఆర్యభట్ట హై స్కూల్ మరియు సెయింట్ పాల్ హై స్కూల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పరీక్ష రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వచ్చి పరీక్ష రాయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో టీఎస్పీఎస్ సంబంధించిన ఉన్నతాధికారులు 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్ష సమయం ఉదయం 10 నుండి 1 గంట వరకు సమయం ఉండటం వల్ల వివిధ ప్రాంతాలకు చెందిన గ్రూప్ 1 రాసే విద్యార్థులు సకాలంలో పరీక్ష సెంటర్లకు వచ్చి పరీక్ష రాయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే విద్యార్థులు ప్రశాంతంగా రాయడం జరిగింది. నమస్తే అన్న. ఎక్కడి నుండి వచ్చారని ఎగ్జామ్ వస్తుంది? ఇక్కడ తొర్రూరు లోకల్ అన్న. పేపర్ ఎట్లా ఉంది? మీరు క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉందా? పేపర్ మాత్రం చాలా టఫ్గా వచ్చిందన్న. దాదాపు ఒక 6 నెలల నుండి మేము ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా, అంటే ఇంతకుముందు నేను ఈసారి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, ఈసారి కొత్తగా రాయడం జరిగింది, గ్రూప్ 1 రాయడం జరిగింది. ఖచ్చితంగా క్వాలిఫై అయితే అనే నమ్మకం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఏదైతే సమతా డిగ్రీ కాలేజీలో ఈ తొర్రూరులో దాదాపు ఒక 5 సెంటర్లలో నిర్వహించారు. అన్ని సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రశాంతంగా నిర్వహించారో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పేపర్ వ్యాల్యుయేషన్ కూడా అదే విధంగా చేసి మా యొక్క గ్రూప్ 1 అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు జ్యోతిబస్ అన్న. మీరు ఎక్కడి నుండి వచ్చారు? పరీక్ష ఎలా రాశారు? మహబూబాద్ జిల్లా కేంద్రం నుంచి వచ్చాము. పరీక్ష పోయినసారి మేము గ్రూప్ 4కి అటెంప్ట్ అయ్యాము. ఆ గ్రూప్ 4కు సంబంధించి మేము ప్రిపరేషన్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా బాగా ఈ గ్రూప్ 1కి సంబంధించింది బాగా టఫ్గా వచ్చింది. అయినా కూడా మాకు గ్రూప్ 4కి కొంచెం మేము పార్టిసిపేట్ అయ్యాం కాబట్టి దాని సందర్భంగా అదేవిధంగా మేము గ్రూప్ 1 కూడా అదేవిధంగా మేము ప్రాక్టీస్ అయ్యి వచ్చాము. ఇది కూడా టఫ్గా ఉన్నా కూడా మేము అటెంప్ట్ చేసాము. మాకు మ్యాక్సిమం 90 ఎబో వచ్చే మార్కులు ఉన్నదన్న. పోయినసారి అయినా కూడా ప్రభుత్వం అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి కాబట్టి మా మిత్రులైనా కావచ్చు మేమైనా కూడా రాయలేకపోయాం. ఆ రిజల్ట్ కూడా రాలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రతతోటి నిర్ణయించింది. దీనికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటాము తెలంగాణ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎలా రాశారు? క్వాలిఫై అవుతారా? పేపర్ ఏ విధంగా ఉన్నదని ఆ పరీక్ష రాసిన విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుండి వచ్చారు? అన్న మాది మహబూబాబాద్. నేను గ్రూప్ 1 అభ్యర్థిని. ఈరోజు మేము మహబూబాబాద్ నుండి తొర్రూరుకి సమత డిగ్రీ కాలేజీలో పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షను రాయడం జరిగింది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహించిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో కానీ అనేక అవకతవకలు జరిగినాయి, కానీ ప్రభుత్వంలో అవకతవకలు జరగకుండా సమర్థవంతంగా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించారు. ముందుగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పోలీస్ మిత్రులు కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. పేపర్ కూడా చాలా టఫ్గానే వచ్చింది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? రాకేష్ అన్న. ఏ ప్రాంతం నుండి వచ్చారన్న ఎగ్జామ్ రాస్తానికి? మహబూబాద్ నుంచి వచ్చినాం అన్న. అన్న పేపరు ఎలా వచ్చింది? పేపరు ఒక విధంగా చాలా వరకు టఫ్గా వచ్చిందన్న. ఒక 6 months నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఈజీగానే అనిపిస్తుంది. మేము 3 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మ్యాక్సిమం స్కోర్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం అన్న నమ్మకం అయితే మాకుందన్న. థ్యాంక్ యూ అన్న. గ్రూప్ 1 ప్రవేశ పరీక్ష కోసం ఎంతో కాలం నుండి కష్టపడి చదివిన గ్రూప్ 1 విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించాలని, అదేవిధంగా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్, AV న్యూస్, తొర్రూరు.